భారతదేశ హృదయంలో యమునా నదీ తీరంలో ఒక అద్భుతం నిలిచి ఉంది. తెల్లని రాతి సౌధం స్వర్గంలోంచి దిగొచ్చినట్టు. అదే తాజ్ మహల్. 1607 సంవత్సరం ఆగ్రా మీనా బజారులో యువరాజు ఖుర్రం అంటే భవిష్యత్ షాజహాన్ ఒక్కచూపుతో ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు అర్జుమంద్ బేగం. తర్వాత ముంతాజ్ మహల్ అని పిలుచుకున్నారు. ప్రేమ అత్యంత గాఢంగా పరిపక్వమైంది. 5 ఏళ్ల తర్వాత వివాహం. ఆమె అతని సహచరి, సలహాదారు, ప్రాణసఖి అయింది. 14 మంది సంతానానికి జన్మనిచ్చింది. సుఖ సంతోషాలతో నిండిన రాజజీవితం. యుద్ధాల్లో కూడా ఆమెతోనే ఉండేవాడు షాజహాన్. కాని సుఖం శాశ్వతం కాదు. 1631లో బుర్హాన్పూర్లో 14వ సంతాన ప్రసవ సమయంలో ముంతాజ్ మహల్ ప్రాణాలు కోల్పోయింది. షాజహాన్ హృదయం చిట్లిపోయింది. ఆమె చేతిలో 4 వాగ్దానాలు తీసుకున్నాడు. విచారంతో ఆయన జుట్టు, గడ్డం రాత్రికి రాత్రి తెల్లబడ్డాయని చరిత్ర చెబుతుంది. ఆమె తాత్కాలిక సమాధి దగ్గర ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఆమె స్మృతికి స్వర్గంలోని ప్రతిరూపంగా ఒక అద్భుత సమాధి నిర్మించాలని నిర్ణయించాడు. అదే తాజ్మహల్. 1632లో నిర్మాణం మొదలైంది. 20,000 మంది కార్మికులు, 1000 ఏనుగులు, రాజస్థాన్ నుంచి తెచ్చిన తెల్ల మక్రానా మార్బిల్, ఆగ్రా రాతి అన్నీ కలిసి ఒక అద్భుతం సృష్టించాయి. 22 సంవత్సరాలు గోడలు ఎగిసి గుండ్రని గోపురం ఆకాశాన్ని తాకింది. 4 మినార్లు సమతుల్యంగా, భూకంప నిరోధకంగా. పియేట్రా డ్యూరా వేలాది రత్నాలతో పూలు, తీగలు, ఖురాన్ ఆయత్లు తెల్ల రాతిపై జీవం పోసినట్టు మెరిశాయి. 1653లో పూర్తయింది. సూర్యాస్తమయంలో నీటిలో ప్రతిబింబం స్వర్గంలా కనిపిస్తుంది. ఇది కేవలం సమాధి కాదు, శాశ్వత ప్రేమకు నిదర్శనం. కాని విధి విడదీయలేదు. కుమారుడు ఔరంగజేబ్ షాజహాన్ను ఖైదు చేశాడు. అగ్రా కోటలోంచి దూరంగా ఉన్న తాజ్మహల్ను చూస్తూ ఆయన చివరి శ్వాస విడిచాడు. ఇప్పుడాయన ముంతాజ్ పక్కనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.